హాయ్ ఆల్, వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. చాలా మంది రీసెంట్గా మీరు కూడా ఫేస్ చేస్తుంటారు, ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారో. మనకి హెచ్ఆర్ కాల్ చేసినప్పుడు ఓకే డిస్కషన్స్లో అంతా మాట్లాడుతూ ఉంటే 2 రౌండ్స్ ఆన్లైన్ ఉంటుందండి, కంప్లీట్గా వర్చువల్గా ఉంటుంది. ఓకే 1 రౌండ్ మాత్రం మీరు ఆఫ్లైన్ కంపెనీకి విజిట్ చేయాలన్నటువంటి న్యూస్ మీరు 6 months 1 year నుంచి కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. బట్ రీసెంట్గా ఎక్కువ అయిపోయింది అనమాట. 1 రౌండ్ ఆఫీస్కి రమ్మని, ఓకే అతని డిస్కషన్స్ కోసం మేనేజర్తో మాట్లాడాలి, లేదంటే మేనేజర్తో లేదా టీమ్ లీడ్తో ఇంటర్వ్యూ ఉంది, ఇలా చెప్తుంటారు అనమాట. ఇది జరగడానికి మెయిన్ కాజ్ ఏంటనంటే ప్రాక్సీ ఇంటర్వ్యూస్, ఓకే వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇటువంటివన్నీ ఐడెంటిఫై చేశారు. ఓకే చాలా మార్కెట్లో మనమే నెగిటివ్గా ప్రజెంట్ చేసి ప్రజెంటేషన్ ఎలా కూడా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం ఇలా చేసాము. ఓకే ఆ టైంలో జరిగింది, ఓకే నో ప్రాబ్లం. కానీ అసలు సబ్జెక్ట్ లేకుండా, కంప్లీట్గా సబ్జెక్ట్ నేర్చుకోకుండా, ఓకే ఊరికే లిప్ సింకో లేదనంటే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోతున్నారు. కానీ దిస్ ఈజ్ నాట్ హైలీ రికమెండెడ్ అండి. మీరు ఏదైనా సపోర్ట్ హెల్ప్ తీసుకున్నప్పుడు మీరు నేర్చుకున్నటువంటి టెక్నాలజీ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి మీకు. ఓకే బాగా ప్రిపేర్ అయి ఉండాలి. ఏదైనా టాస్క్లు ఇస్తే మీరు చేయగలగాలి. ఓకే అలానే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ సెటప్ చేసి ఉండాలి, లేదంటే మల్టిపుల్ టూల్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సపోర్ట్ తీసుకొని ఉంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు ఈ ప్రాబ్లం. ఓకే అవును, రీసెంట్గా చాలా మందిని కంపెనీస్కి రమ్మంటున్నారు. ఈవెన్ 1 రౌండ్ ఆన్లైన్ అటెండ్ అయినాక ఇమీడియట్గా వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా కానీ, లేదంటే వాళ్ళ రూల్స్ కంపెనీ నామ్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనల్ని ఆఫీస్కి పిలుస్తున్నారు ఇంటర్వ్యూస్ కోసం. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ 2 years నుంచి కూడా నేను ఇప్పటికీ చెప్తున్నాను, మీరు సబ్జెక్ట్ నమ్ముకోండి. వాళ్ళ ఆఫీస్ కాదు, ఆఫీస్ బిల్డింగ్ ఎక్కి ఇంటర్వ్యూ చేసినా కానీ, మనం బిల్డింగ్ మీద కూర్చొని అయినా కానీ మనం ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. నువ్వు ఓన్గా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయండి, మీరు ఓన్గా ప్రజెంటేషన్ నేర్చుకోండి. అంటే ఎలా చెప్పాలి, సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడినప్పుడు ఎలా మనం ప్రజెంట్ చేయగలగాలి, ఇవన్నీ మీరు కాన్సెప్ట్ కానీ క్లారిటీగా ఉంటే మనం వాళ్ళు ఆఫ్లైన్ కాదు, ఒక 1 day మొత్తం మన ఆఫీస్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తానన్నా కానీ మీరు హ్యాపీగా డేర్గా వెళ్ళొచ్చు. ఓకే మీరు ఇంకా ఈ ప్రాక్సీలు, ఈ వాయిస్ ఓవర్లు, ఇటువంటి వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఓకే సబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా నేర్చుకుంటున్నారు, జావాతో పాటు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, అలానే ఫ్రేమ్ వర్క్స్, స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్, ఓకే అలా అడిషనల్ ఫ్రేమ్ వర్క్స్ ఏదైనా ఉంటే డేటాబేస్ రిలేటెడ్, ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాత, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసిన తర్వాత ప్యారలల్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. ఇనిషియల్గా కావాలంటే మీరు పక్కన కూర్చొని సపోర్ట్ అలా తీసుకుంటుంటారు. ఈవెన్ కంపెనీకి వెళ్ళినా కానీ ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని కంపెనీలో ఒకళ్ళ మీద సెలెక్ట్ అయ్యారు, ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఏదైనా టాస్క్లు ఇచ్చినప్పుడు కానీ కాల్స్లో కనీసం మీరు మాట్లాడేదానికి, ఇప్పుడు ఒక జాబ్ సపోర్ట్ ఇస్తున్నటువంటి క్యాండిడేట్ ఒక జాబ్ సపోర్టు మీకు ప్రొవైడ్ చేస్తున్నాడు అని అంటే అతను వర్క్ వదులుకొని మీకు జాబ్ సపోర్ట్ ఇవ్వలేరు. ఓకే ఒకవేళ ఇద్దరికి సేమ్ టైం కానీ ప్రొడక్షన్ కాల్ ఏదైనా వచ్చిందనంటే, ప్రొడక్షన్లో ఆ కాల్లో జాయిన్ అవ్వాలంటే మనం అప్పుడు ప్రాబ్లం, విపరీతమైన టెన్షన్, బీపీ, షుగర్లు ఇవన్నీ అటాక్ అయిపోతాయి. దీనివల్ల వస్తాయి బీపీలు. ఓకే అందుకనేసి మీరు ఎక్కువ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి కెరియర్ ఉంటుంది. ఈ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు మీరు ఎన్ని డేస్ అయితే ఐటీ ఇండస్ట్రీలో ఉంటారో ఈ అన్ని డేస్ ప్రిపరేషన్ లర్నింగ్లోనే ఉండాలి. ఎవ్రీడే అట్లీస్ట్ 2 hours అట్లీస్ట్ కన్సిస్టెంట్గా. ఒక రోజు 8 hours చదివేసి మళ్ళీ వదిలేయకుండా అట్లీస్ట్ 2 hours టెక్నికల్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఒక 30 minutes ప్రీవియస్గా ఏదైతే నేర్చుకొని ఉంటారో ఆ నోట్స్ కానీ, మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ అవన్నీ రివిజన్ చేయండి. ప్రతిరోజు రివిజన్ చేయాలా. ఓకే నేను ఎప్పుడు 2015-16 ఆ టైంలో ప్రిపేర్ అయినటువంటి గేటు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా నా కాడ ఉంది. నేను ఓన్ నోట్స్ రాస్తాను. ఓకే అవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ ఎందుకు చూస్తానంటే, ఒక కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బీటెక్ అండ్ మాస్టర్స్ కూడా నేను కంప్యూటర్ సైన్స్, నాకు అంత ఇంట్రెస్ట్ అనమాట కంప్యూటర్ సైన్స్. ఓకే అలా మీరు నేర్చుకున్నటువంటి టెక్నాలజీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకునే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. అంతేగాని ఏదో పేరెంట్స్ ప్రెషరు, లేదంటే రిలేటివ్స్ ప్రెషరు, దీనివల్ల మీరు టెక్నాలజీ మన ఇండస్ట్రీలోకి రావద్దు. మీరు బాగా ఇంట్రెస్ట్, నువ్వు మంచిగా ప్యాకేజ్, మంచిగా సెటిల్ అవ్వాలి అంటే ఇక్కడ లిమిట్ అనేది ఉండదు. 10 lakhs వస్తే మళ్ళీ 20 lakhs కొట్టాలంటాడు, 20 వస్తే 30, 40, ఈవెన్ మేము 40 క్రాస్ అయినా కానీ ఇప్పుడు మళ్ళీ అంటే వేరే టెక్నాలజీ ఇంకా స్విచ్ అవ్వచ్చు, ఎంఎల్ ఆప్స్ ఇంకా ఏమైనా ఫోకస్ చేయాలా, ఇటువంటి వాటి మీద దీనికి ఒక లిమిట్ ఉండదు. కాబట్టి మనం ఒక్కరు కానీ సెటిల్ అయితే నెక్స్ట్ జనరేషను, ప్రీవియస్ జనరేషను అంటే మన పేరెంట్స్, నెక్స్ట్ జనరేషన్ మన చిల్డ్రన్స్, వీళ్ళంతా సెటిల్ అయ్యేదానికి హై ఛాన్సెస్ ఉంటుంది. బాగా కష్టపడండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ డెవాప్స్ అండ్ క్లౌడ్ సైడ్ అయితే నేను ప్రజెంట్ లాస్ట్ 9 years నుంచి ఇనిషియల్గా జావాలో స్టార్ట్ అయిన నా కెరియర్, 9 years నుంచి మేము క్లౌడ్ అండ్ డెవాప్ సైడ్ నుంచి
సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి దీని మీద నాకు ఎన్నో ప్రాజెక్ట్స్లో వర్క్ చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. టాప్ మోస్ట్ ప్రోడక్ట్ బేస్లో కంపెనీస్లో చేస్తాను. ఓకే, మాకు రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ప్రాపర్గా నేను క్లౌడ్ అండ్ డెవాప్స్ అయితే గైడ్ చేయగలను. వేరే టెక్నాలజీ అయితే దానికి సంబంధించినటువంటి ట్రైనర్ని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఓల్డ్ స్టూడెంట్స్ని అడగండి. ఓకే, ఈ మార్కెటింగ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కాకుండా ఓల్డ్ స్టూడెంట్స్ని అడగండి. వాళ్ళ సైడ్ నుంచి ఎలా టెక్నికల్గా సపోర్ట్ వస్తుంది, ఎంత డెప్త్ కాన్సెప్ట్ వెళ్తారు అనేది అవన్నీ డిస్కస్ చేసుకొని ప్రాపర్గా మీరు ప్రిపేర్ అవుతారనేసి హార్ట్ఫుల్గా నా సైడ్ నుంచి కోరుకుంటున్నాను. అలానే మీరు డెవ్సెకాప్స్ అండ్ SRE AWS ఈ 4 కాంబినేషన్ 5 months ప్రోగ్రాము మీరు మా సైడ్ నుంచి కానీ నేర్చుకోవాలంటే January 25, 2026 ఎక్స్క్లూజివ్ ఈవినింగ్ 7:30 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆ బ్యాచ్లో జాయిన్ అయ్యారంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. kkdevops.com అనేటువంటి వెబ్సైట్లో kkdevops.com అనేటువంటి వెబ్సైట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంటుంది, గ్రూప్ లింక్, నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టొచ్చు. ప్రీవియస్ బ్యాచ్ రీసెంట్గా అక్టోబర్లో ఫినిష్ అయినటువంటి బ్యాచ్ వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వచ్చేస్తాయి. అంటే 2 batches సింగిల్ ప్రైస్తో మీరు గెట్ చేయొచ్చు. జనవరి బ్యాచ్ లైవ్ ప్లస్ రికార్డింగ్ కూడా మీకు వస్తుంది. టోటల్ 5 months ప్రోగ్రామ్. ఐ విల్ సీ యూ ఆన్ January 25th గైస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.